హలో వైటీ ఫ్యామిలీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు సాటర్డే అండి. నేను సాటర్డే పూజ చేస్తాను. ఏ రోజు చేయకపోయినా సాటర్డే పక్కా చేస్తాను. ఎందుకంటే మా మా స్వామివారికి సాటర్డే అంటే చాలా ఇష్టం అండి. సాటర్డే మాత్రం తప్పకుండా చేస్తాను. చూడండి ఇక్కడ ఇప్పుడే మొదలెట్టాను. ఇప్పుడే పూలంతా అలంకరించేశాను. ఇంకా నెక్స్ట్ పూజలోకి బయట అండి ఇది బయట చూడండి ముగ్గు. మా బుద్ధుడు చూడండి ఎంత బుద్ధిగా ఉన్నాడో. తర్వాత మనం లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు ఎలా పూజ చేస్తానో, ఎలా స్వామివారిని అలంకరించుకున్నానో అన్నీ చూపిస్తాను. మా కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి. అందుకే మా వారు ఇల్లంతా కృష్ణుడు తెచ్చి పెడుతుంటాడు. కృష్ణుడి ఫోటోలు, కృష్ణుడి విగ్రహాలు అన్నీ కృష్ణుడివే తెచ్చి ఇంట్లో పెడుతుంటారు. చూడండి ఇప్పుడే స్టార్ట్ అయింది పూజ. పూజ చేసేటప్పుడు చాలా మౌనంగా ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పూజ చేస్తే చాలా బాగుంటుందండి. చాలా పీస్ఫుల్గా, చాలా మైండ్స్ రిలీఫ్గా ఉంటుంది. ఇప్పుడే మా వారు వచ్చారండి. స్నానం చేసేసి ఇప్పుడే వచ్చారు. ఆయన కూడా పూజలో పాల్గొందామని వచ్చారు. ధూపం వేస్తున్నానండి. ఈ ధూపం బాగా మనం ఇల్లంతా పట్టుకొని మూలలా తిరిగి చేశారంటే ఏమైనా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి అంత పాజిటివ్ ఉంటుందండి. ఇలాగే చేయాలి. చూడండి నేను చేసే విధంగా చేస్తే దేవుడికి ఇళ్ళల్లో నాకు టైం లేదండి, నాకు పని ఉంది. అందుకే నేను ఇంట్లో అంతా తిప్పలేదు. అందుకే అక్కడ మాత్రమే అలా తిప్పేసి అలా పెట్టాను. మీకు వీలుంటే ఇల్లంతా తిప్పుకుంటే చాలా మంచిదండి. నేను ఇంకో లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానండి. మా ఇంట్లో దేవుడి విగ్రహాలు ఏమున్నాయి. ఇవి తెల్ల ఆవాలండి. తెల్ల ఆవాలంటే ఇంట్లో ఇలా ధూపం వెలిగించినప్పుడు ధూపం మీద వేసామంటే చాలా ఇంట్లో నరుల గోష్ట దిష్టి చాలా వరకు తగ్గిపోతుందండి. ఇది కూడా నాకు ఒక పూజారి చెప్పారు. ఒక గుళ్ళో మా ఇంట్లో మాకు శాంతిగా లేదు, ఏదో నెగిటివ్ ఫీలింగ్గా ఉంది అంటే ఇలా చేయండి అమ్మ, చాలా బాగుంటుంది అని చెప్పారు. మీరు కూడా ట్రై చేయండి. చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇల్లంతా. అలా ఆ తెల్ల ఆవాల ధూపం మీద వేసినప్పుడు మొత్తము బాగుంటుంది. ఇప్పుడు తులసి చెట్టు కాడికి వెళ్దాము. వెళ్ళిన తర్వాత మీకు మా తులసి చెట్టు ఎలా ఉందని చూపిస్తాను. చూడండి ఇదే మా తులసి చెట్టు. నాకు తులసి చెట్టు ఇంట్లో లేకుంటే ఏదోలా ఉంటుందండి. నా పెళ్ళైనప్పటి నుంచి అలవాటైంది. పెళ్ళి కాకముందు మా అమ్మగారి ఇంట్లో ఏం లేదండి. పెళ్ళైన తర్వాత తెచ్చుకోవడం మొదలుపెట్టాను. తర్వాత ఎప్పుడు ఇంట్లో లేకుండా ఏదో నెగిటివ్గా అనిపిస్తుంటుంది. అందుకే నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. తులసి చెట్టు అంటే నాకు అంత ఇష్టము. చూడండి మా హస్బెండ్ టెంకాయ కొడుతున్నారు స్వామివారికి. టెంకాయ ఎప్పుడు మగవాళ్ళే కొట్టాలండి, ఆడవాళ్ళు కొట్టకూడదు. నాకు ఇంతకుముందు తెలియక నేనే కొట్టేదాన్ని. అలా కొట్టకూడదంటండి. అలా కొట్టారంటే మంచిది కాదు అని చెప్తున్నారు. అందుకని ఇప్పుడు మా హస్బెండే కొట్టారు. చూడండి ఇప్పుడు హారతి ఇచ్చే టైం అయింది. హారతి ఇస్తున్నారు. ఇంట్లో ఎక్కువ భర్తలు పూజ చేస్తేనే మంచిది అంటారు. మీరు వీలైనంత వరకు మీ భర్తలతోనే చేయించండి. మా హస్బెండ్ ఎక్కువ, ఆయనకు ఓపిక ఉండదు. లాస్ట్లో ఇలా ఫైనల్ టచ్ ఇచ్చేదానికి వస్తారు అంతే. నేను అంతా రెడీ చేసి పెడితే అప్పుడు ఆయన వచ్చి హారతి, టెంకాయ, నైవేద్యము ఇలాంటివన్నీ చూసుకుంటారు. ఆయనకు కూడా భక్తి ఉంది. కానీ ఏమంటే మన ఆడవాళ్ళకు ఉన్నంత ఓపిక ఉండదు కదండి మగవాళ్ళకి. ఇప్పుడు ఆయనది అయిపోయిందండి. ఇప్పుడు నేను హారతి తీసుకుంటున్నాను. అందరూ బాగుండాలి. మా యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, దయచేసి. బాగుండాలి అందరూ. మా హాస్టల్లో పిల్లలందరూ బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, మీరందరూ బాగుండాలి. హారతి తీసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.